నెక్స్ట్ తర్వాత వచ్చేసి 31 చూద్దాం మనం. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 78 ప్రకారం చూద్దాం మనం. 78 ఆర్టికల్ ప్రధానమంత్రి గురించి అని అర్థమవుతుంది మనకు. సో 78 ఆర్టికల్ సంబంధించి చూద్దాం మనం. ఇందులో 3 అంశాలు కనబడతాయి. 78 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ ఏంటిదంటే పిఎం ప్లస్ మినిస్టర్స్ కలిపి తీసుకునే నిర్ణయం కేంద్ర మంత్రిమండలి అన్నట్టు. సో కేంద్ర మంత్రిమండలి, ప్రధాన మంత్రిమండలి కలిసి కేంద్ర మంత్రిమండలి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి ఎవరికి తెలియజేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయాలి 78 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం. ఒకవేళ ప్రెసిడెంట్కు తెలియజేయకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని కోరుతాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిఎంని కోరుతాడు. ఏమని? మీరు అంటే పిఎం ప్లస్ మినిస్టర్స్ కలిసి తీసుకున్న నిర్ణయాలను నాకు చెప్పండి అని కోరితే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోరితే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోరినందుకు పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే అది 78 క్లాస్ 2. నెక్స్ట్ 78 క్లాస్ 2 ఇది క్లాస్ 2. నెక్స్ట్ 78 క్లాస్ 3 ఏంటిదంటే, సో ఒక మినిస్టర్, ఏదైనా ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాడు ఆమోదం కొరకు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది నీ ఇండివిజువల్ నిర్ణయమా అంటే వ్యక్తిగత నిర్ణయము అనుకుంటున్నా నేను, కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఆ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి అని మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి వెనక్కి పంపించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 78 క్లాస్ 3 అనే ఆర్టికల్ ప్రకారం. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విషయాలనైనా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగేటువంటి పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వంతో, సో మన కేంద్ర ప్రభుత్వము విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల విషయాలను అడగడానికి అతనికి పవర్స్ లేదా ఆమెకి పవర్స్ లేవు. ఓకేనా? ఇదంతా మనకు 78 ఆర్టికల్. దీనికి సంబంధించిన ఆప్షన్ చూద్దాం, డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కేంద్ర వ్యవహారాల యొక్క పరిపాలనకు సంబంధించి మంత్రిమండలి యొక్క అన్ని నిర్ణయాలను పిఎం ఎవరికి తెలియజేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయాలి. సో ఇది రైటే. నెక్స్ట్, ఏదైనా ఒక విషయంపై మంత్రి నిర్ణయం తీసుకొని దాన్ని మంత్రిమండలి ముందు పరిశీలించని ఎడల మంత్రిమండలి పరిశీలనకు దాన్ని సమర్పించుట. ఇక్కడ నేను 3వ చెప్పాను నేను. అదే ఒక సెంట్రల్ మినిస్టర్ తనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఒక నిర్ణయం తీసుకొని పంపించాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది క్యాబినెట్ మీటింగ్లో అంటే మంత్రిమండలిలో చర్చించబడలేదు అని, కాబట్టి ఇది వ్యక్తిగత నిర్ణయం అనుకుంటున్న సమిష్టి నిర్ణయం తెలపాలి అని చెప్పేస్తూ తిరిగి ఆ బిల్లును వెనక్కి పంపించవచ్చు. ఓకే, నెక్స్ట్, రాష్ట్రపతి కోరిన విధంగా శాసన నిర్మాణంకు ప్రతిపాదనలకు సమర్పించడం. సో ఇది కూడా రైట్. సబ్మిటింగ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ యాజ్ ది ప్రెసిడెంట్ మే కాల్ ఫర్ అని ఇచ్చాడు ఇక్కడ. రాష్ట్రపతి కోరిన విధంగా శాసన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సమర్పించాలి. అంటే మీరు శాసన నిర్మాణానికి సంబంధించిన ఈ చట్టానికి సంబంధించిన అంశాలు నాకు తెలపండి అని పిఎం అడిగితే సో ఇవ్వాల్సి ఉంటుంది. పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 78 క్లాస్ 2 గురించి అన్నట్టు. ఇక నెంబర్ 4 ఏముంది? అంతర్జాతీయ సంబంధాల ఒప్పందాలు తెలపాల్సినటువంటి అవసరము లేదు. ఓకేనా? సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. అంటే 1, 2, 3 అనే ఆప్షను రైట్ ఆన్సర్. 1, 2, 3 ఎక్కడ ఉంది? డీలో ఉంది. సో డి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32 అనేది చూద్దాం మనం. సో డి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇంతకుముందు మనం చూసినాం. 32, ఈ క్రింది అంశాల్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లోని నిబంధనల కింద భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాకు చేర్చని అంశం ఏది? ఉమ్మడి జాబితాలో చేర్చని అంశాన్ని చూడమని ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ ఉమ్మడి జాబితాలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసుకెళ్ళి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో 1976లో ఎక్కడికి మూవ్ చేశారు అంటే కాంకరెంట్ లిస్ట్లోకి మూవ్ చేశారు. సో మరి 5 అంశాలు, ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్, రెండవది ఫారెస్ట్, మూడవది ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. దాంతోపాటుగా తూనికలు, కొలతలు, ఇంకొకటి న్యాయ సేవలు. సరే ఈ 5 ఇట్లలో ఇక్కడ రైల్వేస్ అనేవి లేవు, ఇది కేంద్ర జాబితాలోనే ఉంది. కాబట్టి రైల్వేల అనే అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి ఎక్కడికి మూవ్ చేయలేదు? ఉమ్మడి జాబితాలోకి మూవ్ చేయలేదు. అంటే అసలు రైల్వేలు అనేది రాష్ట్ర జాబితాలోనే లేదు. ఎక్కడుంది? కేంద్ర జాబితాలో ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా ఇది కేంద్ర జాబితా, కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్. ఇక మిగిలిన ఫ్యామిలీ ప్లానింగు, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ యానిమల్ కన్జర్వేషను, నెక్స్ట్ ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ఎక్కడికి మూవ్ అయినాయి?
అంటే రాష్ట్ర జాబితాల నుండి సో ఉమ్మడి జాబితాలకు మూవ్ అయినాయి. దాంతోపాటుగా న్యాయ పరిపాలన ప్లస్ తూనికలు కొలతలు కూడా సో మూవ్ కావడం జరిగింది. అరిసిద్ ఇన్స్టిట్యూట్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 12 ఎగ్జామ్స్ను అరిసిద్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా 12 ఎగ్జామ్స్, ఒక్కొక్క దానిలో మనకు పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులు ఇచ్చాడు కాబట్టి ఈచ్ 1 మార్క్కి 1 క్వశ్చన్ కాబట్టి 12 × 75 మొత్తం 900 క్వశ్చన్స్ అనేవి సో అందించడం జరుగుతూ ఉన్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ కోర్సును తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో, చదవడం అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటిది మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అభ్యర్థి క్వశ్చన్స్కు అనుగుణంగా అతని ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది, గ్రూప్ 2 అనేటువంటిది 2008 నుంచి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు ఆప్షనల్ పద్ధతిలో గ్రూప్ 2 మెయిన్స్ను నిర్వహించేవారు. అయితే 2008 నుండి ఈ అందరికీ కామన్ పేపర్ అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2008 నుండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2008లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 2 సార్లు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 అనేది నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2 పేపర్లను కనుక చూస్తే ఆ పేపర్లకు తగిన విధంగా మన పేపర్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇప్పటి ట్రెండ్కు తగిన విధంగా సో అప్లికేషన్ పద్ధతిలో ఈ పేపర్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ పేపర్లతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, సంక్రాంతి వరకు ఈ ఫెస్టివల్ వరకు 999గా ఉన్నటువంటి ఈ కోర్సును జస్ట్ 299 రూపీస్కు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సును తీసుకోగలరు. సో మీకు ఇది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి కావాలంటే అరిసిద్ ఇన్స్టిట్యూట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఒక వీడియోను ఫ్రీగా చూడవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా? ఇది మీ ప్రిపరేషన్కి చాలా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో మీకు ఆసక్తి గల అభ్యర్థులు తీసుకోగలరని మనవి. నెక్స్ట్ 33 చూద్దాం. ఈ క్రింది సందర్భాలలో దేనియందు పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు? ఎలాంటి సిచ్యువేషన్లో 108 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నది. సో 108 ఆర్టికల్ ప్రకారం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ లేదా ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఏ సిచ్యువేషన్లో ఏర్పాటు చేస్తారు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒకటి, ఒక గవర్నమెంట్ బిల్లును ఏ హౌజ్లో ముందుగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏ హౌజ్లో ముందుగా ప్రవేశపెట్టచ్చు? ఒక ప్రభుత్వ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. సో ఫస్ట్ మనం లోక్సభలో ప్రవేశపెట్టినాం, లోక్సభ యాక్సెప్ట్ చేసింది. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాము, రాజ్యసభ రిజెక్ట్ చేసింది. ఈ సందర్భంలో ఏం ఏర్పాటు చేయొచ్చు? జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ని ఏర్పాటు చేయొచ్చు. ఎవరు ఏర్పాటు చేయొచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయొచ్చు? 108 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయవచ్చు. ఇది మొదటి సందర్భం. ఇంకా రెండవ సందర్భం, ఒక ప్రభుత్వ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టారు, లోక్సభ యాక్సెప్ట్ చేసింది. తర్వాత బిల్లు రాజ్యసభకు పంపించారు, రాజ్యసభ 6 నెలలు పెండింగ్లో ఉంచింది. అలాంటి సందర్భంలో కూడా 6 నెలల తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంటును కండక్ట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత, సో ఇది రెండో సందర్భం. నెక్స్ట్ మూడో సందర్భం, లోక్సభ అప్రూవల్ చేసింది, రాజ్యసభ రిజెక్ట్ చేసిన సందర్భం. రెండోది, లోక్సభ అప్రూవల్ చేసింది, రాజ్యసభ 6 మంత్స్ పెండింగ్లో ఉంచిన సందర్భం. ఓకేనా? ఇది రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు చూద్దాం మనం. రాజ్యాంగాన్ని సవరించడం కొరకు ఒక బిల్లును ఒక సభ చేత ఆమోదించబడిన తర్వాత మరొక సభ యందు 6 నెలల మించి అనిశ్చితిలో ఉన్నప్పుడు, 6 మంత్స్ పెండింగ్లో ఉన్నప్పుడు అన్నాను. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఒక బిల్లుకు చేయవలసిన సవరణలపై 2 సభల మధ్య అంగీకారం కుదిరినప్పుడు, అంటే ఒక సభ యాక్సెప్ట్ చేసి మరొక సభ రిజెక్ట్ చేసినప్పుడు అన్నాడు. సో ఇది కూడా రైట్ ఆన్సర్. ఒక సభ ఆమోదించిన బిల్లును మరొక సభ తిరస్కరించినప్పుడు,
ఎస్. సో ఇది అంగీకారం కుదిరినప్పుడు అంటే రెండు సభల మధ్య భేదాభిప్రాయం వచ్చినప్పుడు అది రెండోది రైటే, మూడోది కూడా మూడోది కూడా రైటే, నాలుగోది కూడా రైటే. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. కాబట్టి 2, 3, 4 అనేటువంటిది ఎక్కడున్నది అనేది చూద్దాం మనం. 2, 3, 4 ఎక్కడుంది? సో బి అనేటువంటి ఆప్షన్లో ఉంది 2, 3, 4. నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూద్దాం మనం. 34th క్వశ్చన్. సో చూద్దాం మనం. రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధింపు నుండి కేంద్ర ఆస్తులకు మరియు ప్రభుత్వ పన్ను విధింపు నుండి ఒక రాష్ట్ర ఆదాయము ఆస్తులకు రక్షణ కల్పించటకు భారత రాజ్యాంగం ఎటువంటి నిబంధన లేదు అన్నాడు. లేదు, ఉంది ఇక్కడ. అంటే ఏంటిది అన్నట్టు అక్కడ స్టేట్మెంట్ మనకు అర్థం కావాలంటే చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రాపర్టీ, మన స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ పైన ఎవరు స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నట్టు, స్టేట్ గవర్నమెంట్ ఒక సంస్థ అన్నట్టు, దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు వేయొద్దు. సెంట్రల్ ఏమేయొద్దంట? ట్యాక్సులు వేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన సంస్థల పైన లేదా ప్రాపర్టీ పైన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ పైన కానీ లేదా స్టేట్ ప్రాపర్టీ పైన కానీ ఎవరు ట్యాక్సులు వేయొద్దు? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు వేయొద్దు. ఇవి రెండు అంశాలు ఎక్కడ ఉన్నాయి అంటే 285వ ఆర్టికల్లో, 289వ ఆర్టికల్లో ఈ రెండు అంశాలు పేర్కొనబడ్డాయి. 285 and 289 ఆర్టికల్స్. సో స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అండ్ సంస్థల పైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు వేయొద్దు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ ట్యాక్సెస్ పైన ఎవరు ట్యాక్సులు వేయొద్దు? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు వేయొద్దు అనే అంశము ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డాయి. నిబంధన లేదు అన్నాడు, ఉన్నది. సో ఉన్నది అంటే ఇది రాంగ్ అనే కదా ఆన్సర్, రాంగ్. ఓకే. నెక్స్ట్ చూద్దాం మనం. రెండవది, రాష్ట్రముల మధ్య సమన్వయం కొరకు ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయుటకు భారత రాష్ట్రపతికి అధికారాన్ని ఇచ్చు ఒక నిబంధన భారత రాజ్యాంగంలో కలదు. 263 ఆర్టికల్ ప్రకారం సో రాష్ట్రాల మధ్య సమన్వయం కొరకు అంటే రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం వస్తే ఆ కోఆర్డినేషన్ చేయడం కొరకు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయొచ్చు అంటే ఆర్టికల్ ఉంది కదా. సో కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఎక్కడ ఉంది? సో బిలో ఉన్నది. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూద్దాం. సో ప్రకరణ అన్నట్టు, ఇది ప్రకరణ కాదు, ప్రకరణ అంటే ఆర్టికల్ అన్నట్టు. ఆర్టికల్ నెంబర్ 19 పైన కంట్రోల్ చేసేటువంటి సో అంటే రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి రిస్ట్రిక్షన్స్ విధించే నిర్ణయించడంలో ఆదేశక సూత్రాలకు సంబద్ధతను కలిగి ఉంటాయి అన్నాడు. నో, అసలు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నెంబర్ 19 ఫండమెంటల్ రైట్లో ఉన్న 19 పైన రిస్ట్రిక్షన్స్ విధించే అధికారం డిపిఎస్పీలో ఉన్నదా? లేదు. సో డిపిఎస్పీలో లేదు. అది ఎక్కడుంది అంటే ఫండమెంటల్ రైట్స్లోనే ఉంది. ఎక్కడున్నది అంటే మనకు 19 ఇక్కడ రాస్తున్నా 19(1)(a)లో సో 19 క్లాస్ 1లో మనకు 6 రకాల ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనేది తీసేశారు, జి అనేటువంటి 6 రకాల ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఒకటి వాక్ భావ ప్రకటన హక్కు అంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది రైట్ టు అసెంబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు వితౌట్ ఆర్మ్స్ అంటే ఆయుధాలు లేకుండా. నెక్స్ట్ సి సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. డి దేశంలో ఎక్కడికైనా సంచరించేటువంటి హక్కు. ఈ ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు. ఇష్టమైన వృత్తిని చేపట్టే హక్కు. ఈ 6 రకాల ఫ్రీడమ్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించినటువంటి అంశాలు ఎక్కడున్నాయంటే 19 క్లాస్ 2లో ఉన్నాయి. మరి 19 క్లాస్ 2 అనే ఆర్టికల్ ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే 19 ఆర్టికల్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించే అధికారము 19 క్లాస్ 2లోనే ఉన్నది. 1లో ఉన్నటువంటి 6 ఫ్రీడమ్స్ 2లో రిస్ట్రిక్షన్స్ విధించారు. కానీ డిపిఎస్పీలలో కాదు. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 అనేటువంటిది ఏ అనేటువంటిది రాంగ్. ఓకే. తర్వాత చూద్దాం. ఆదేశక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవిగా ప్రకటించబడినవి అన్నాడు. సో లేదు, ఉన్నతమైనగా ప్రకటించబడినవి ఆదేశక సూత్రాలకు ఇక్కడ నియంత్రణ సహేతుకతను నిర్ణయించడంలో ఆదేశ సూత్రాల సంబద్ధతను కలిగి ఉంటాయి అన్నాడు. సో ప్రకరణ 19 కింద నియంత్రణల యొక్క సహేతుకతను నిర్ణయించడంలో ఆదేశ సూత్రాలు సంబద్ధతను కలిగి ఉంటాయి అని ఇచ్చాడు.
ఇక్కడ సి అనేటువంటి ఆప్షన్ రైట్, ఏ ఈజ్ ట్రూ, బి అనేది ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఓకే, దీనికి మనం కంక్లూజన్ ఏంటిదంటే, సో డిపిఎస్పిల అమలు కోసం అంటే 39B 39C డిపిఎస్పిల అమలు కోసము కేంద్ర ప్రభుత్వం కనుక ఒక చట్టం చేస్తే, కేంద్ర ప్రభుత్వం కనుక ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయుటకు ఆర్టికల్ నెంబర్ 19 పైన రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అధికారము సో ఎవరికి ఉంది? యూనియన్ గవర్నమెంట్కి ఉంది. అంటే వేటి అమలు కోసము? ఆదేశిక సూత్రాల అమలు కోసం. కాబట్టి ప్రకరణ ఏ అనేటువంటిది, సో ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. సారీ అండి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవిగా ప్రకటించబడ్డాయా? రాజ్యాంగంలో ఎక్కడ ప్రకటించబడలేదు. సుప్రీంకోర్టు ఒకానొక సందర్భంలో ఇట్లా చెప్పింది అంతే తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగంలో ప్రకటించబడలేదు. కాబట్టి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలు కోసము ప్రాథమిక హక్కులపైన రిస్ట్రిక్షన్స్ విధించే అధికారము పార్లమెంట్కి ఉంది. పర్టికులర్ ఏ ఆర్టికల్స్ అమలు కోసము? 39B అండ్ 39C అమలు కోసము. ఓకే, సారీ, సి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ బేటా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్టేట్ ఫైనాన్స్ కమిషన్? ఈ కింద వన్లో ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క విధి కానిది ఏది అన్నాడు. సో ఆర్థిక సంఘం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధి కానిది ఏది? మనకి 243 ఐ అనేటువంటి నిబంధన ప్రకారము సో ఒక స్టేట్లో ఏమి ఏర్పాటు చేయొచ్చు? స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. సో ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క విధి కానిది ఏది అంటున్నాడు. ఇక్కడ చూద్దాం మనం ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధి కానిది ఏది. పంచాయతీలకు అప్పగించాల్సిన పన్నులు, సుంకాలు మరియు టోల్స్ను నిర్ణయించడం. ఎస్, దీని యొక్క డ్యూటీనే ఎంత మొత్తంలో ట్యాక్స్ వసూలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించేటువంటి అధికారం స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. సో పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి. నెక్స్ట్, కేంద్ర సంచిత నిధి నుండి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంట్లు ఎంత అనేది నిర్ణయించే అధికారము సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. సో మనకు 280వ ఆర్టికల్ ప్రకారం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. సో ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. కానీ ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అన్నాడు కాబట్టి బి అనేటువంటిది రాంగ్. తర్వాత, పంచాయతీల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునేటువంటి అధికారము మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. ఓకే, విధి కానిది ఏది అంటే కానిది బి అనేటువంటిది రైట్ ఆన్సర్ బేటా. సో ఆయన వాటిని మనం టిక్ చేస్తున్నాము, కానీ రైట్ ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి బిఏ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడి వరకు అయిపోయింది. తర్వాత ఇది కూడా అతని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క డ్యూటీ. నెక్స్ట్, రాష్ట్రం విధించు ఫీజుల ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు అన్నాడు. సో రాష్ట్రం విధించు ఫీజుల ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు అంటే ట్యాక్సెస్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. సో లేనిది ఏది అంటే ఇక్కడ కేంద్ర సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంది కదా, ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంట్లు అది డిసైడ్ చేసేది ఏంటంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. సో ఇక్కడ మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ది అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తర్వాత 37వ క్వశ్చన్, 37th క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇక్కడ 37th క్వశ్చన్ చూస్తే ఆగస్టు 20, 1917 చేయబడిన మాంటేగ్ యొక్క ప్రకటన కలిగి ఉన్నది. అంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అంటాం. మాంటేగ్ అనేవాడు ఎవరు అంటే ఇండియన్ సెక్రటరీ. ఎక్కడ ఉంటాడు వీడు అంటే బ్రిటన్ పార్లమెంట్లో ఉంటాడు. ఆ బ్రిటన్ పార్లమెంట్లో ఉన్న మాంటేగ్ అనేవాడు కొత్త చట్టం రాబోతుంది ఇండియా కోసము అని 1917 ఆగస్టు 20వ తేదీన ప్రకటన చేశాడు. అందులో దానికి సంబంధించినటువంటి వాటిలో ఏవి సరి అయినవి అనే వాటిని మనం ఇక్కడ చూద్దాం. సరి అయినటువంటి వాటిని జవాబులను గుర్తిస్తాము. ఓకే, పరిపాలనలో ప్రతి శాఖ యందు భారతీయుల యొక్క సహచర్యాన్ని పెంపొందించడం. ఎస్, అంటే అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ను పెంచడం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్, రైటే ఇది. అందుకే మనకి స్టార్టింగ్లో 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం మన భారతదేశంలో చట్టాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర
శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేశారు. తర్వాత 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 3 భారతీయులకు అవకాశం ఇచ్చారు. తర్వాత 6 భారతీయులకు అవకాశం ఇచ్చారు. తర్వాత అదే సంవత్సరం ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత బడ్జెట్పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇట్లా భారతీయుల పార్టిసిపేషన్ను పెంచుతూ వస్తున్నారు. ఇక్కడ కూడా పరిపాలనలో ప్రతి శాఖ యందు భారతీయుల యొక్క సహచర్యాన్ని పెంపొందించడం, పార్టిసిపేషన్ను పెంచడం. నెక్స్ట్ అసోసియేషన్ పెంచడం. సో ఇక్కడ స్వప్రభుత్వ సంస్థల యొక్క క్రమమైన అభివృద్ధి అన్నాడు. ఓకే, సో గ్రాడ్యువల్ డెవలప్మెంట్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ 1919 చట్టం ప్రకారము లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కు స్వతంత్ర ప్రతిపత్తమైన హోదా ఇవ్వబడ్డది. సో స్వతంత్ర ప్రతిపత్తమైన హోదా ఇవ్వబడింది 1919 చట్టం ప్రకారం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కు. సో గ్రాడ్యువల్ డెవలప్మెంట్కు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కు కొన్ని పవర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ ఓకే, బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం లేకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అట. కానీ బ్రిటిష్ గవర్నమెంట్తో సంబంధం లేకుండానా? నో, అసలు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనేటువంటిది ఇక్కడ లేనే లేదు. సో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అయితే మన భారతదేశంలో కరువులు సంభవిస్తూ ఉంటే మన భారతదేశంలో పండినటువంటి పంటను బ్రిటన్కు తరలించారు. సో మరి అది రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ యొక్క డ్యూటీనా? కాదు కదా. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం లేని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇది రాంగ్. నెక్స్ట్, ఈ విధానంలో పురోగతిని వరుస దశలలో సాధించడం. సో ఇక్కడ దశలుగా సాధించడము అంటున్నాడు. ఈ విధమైనటువంటి పురోగతిని అంటున్నాడు. సో ఇది రైట్ ఆన్సర్. కాబట్టి 1 to 4 అనేది ఎక్కడ ఉంది? సో సిలో ఉంది. సో సిలో మనకి 1 to 4 అనే ఆప్షన్ ఉన్నది. ఇవి రైట్ ఆన్సర్. ఇది 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ 38 భారత రాజ్యాంగంలోని ప్రకరణ 15 వీరి కొరకు ప్రత్యేక నిబంధనలు చేయు అధికారాన్ని రాజ్యానికి కలిగిస్తుంది. సో 15వ ఆర్టికల్ 5 వివక్షలు పాటించరాదు అని చెప్తా ఉన్నది. 15వ ఆర్టికల్ నెంబర్ 15 కుల మత జాతి లింగ జన్మ అనే 5 వివక్షలు పాటించరాదు అని చెప్తా ఉన్నది. మరి ఆ 5 వివక్షలు ప్రభుత్వం ప్రజలపైన పాటించడానికి వీల్లేదు. అవి పబ్లిక్ ప్లేసుల్లోనూ, సినిమా హాల్స్లోను, రెస్టారెంట్స్లోను, ప్రైవేట్ ప్లేసుల్లోనూ ఎక్కడ కూడా పాటించొద్దు అని 15 సో క్లాస్ 2లో మెన్షన్ అనేది చేయబడింది. తర్వాత సో 15 క్లాస్ 3లో స్త్రీలు మరియు పిల్లలకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడతాయని మెన్షన్ చేయడం జరిగింది. 15(3)లో స్త్రీలు మరియు పిల్లలకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడతాయని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్లో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి సో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడతాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని మెన్షన్ ఎక్కడ చేయలేదు. సో ఎవరైతే సోషల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఎడ్యుకేషనల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడతాయని 15(4)లో మెన్షన్ చేయబడ్డది. సో మనకి ఇక్కడ పర్టికులర్గా 15(3)లో మెన్షన్ చేశారు స్త్రీలకి మరియు పిల్లలకి స్పెషల్ ప్రొవిజన్స్. ఇది రైటే. నెక్స్ట్, శారీరక వికలాంగులకి లేదు, ఎస్సీ ఎస్టీల గురించి రాయబడ్డది, శారీరక వికలాంగులకు కాదు. నెక్స్ట్ తర్వాత ఎస్సీ ఎస్టీ తరగతులకు చెందిన వారి ప్రయోజనాల కొరకు కనీస అర్హత మార్కులు సడలింపు. ఇది ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ 15(4). సో ఇక్కడ కట్ ఆఫ్ మార్కుల్లో సడలింపు అనేది 16వ ఆర్టికల్లో ఉన్నది. కట్ ఆఫ్ మార్కుల యొక్క ఏంటిది సడలింపు అనేటువంటిది, కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు అనేటువంటిది 16వ ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది. కానీ ఇక్కడ 15వ ఆర్టికల్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏది రైట్ ఆన్సర్ అంటే బి అనేటువంటిది రైట్ ఆన్సర్. 38 బి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, 3rd షెడ్యూల్ దేని గురించి చెప్తున్నది అంటే 3rd షెడ్యూల్ పదవీ ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుతున్నది. సో జీతభత్యాల గురించి మనకు 2వ షెడ్యూల్ చెప్తుంటే రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్ చెప్తూ ఉంటే మనకి పదవీ ప్రమాణ స్వీకారాల గురించి సో ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ గురించి మనకి 3rd షెడ్యూల్ చెప్తున్నది. ఇక 7th షెడ్యూల్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో అది. నెక్స్ట్ 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణల గురించి చెప్తా ఉన్నది. నెక్స్ట్ 12th షెడ్యూల్ వచ్చేసి
సో పవర్స్ అండ్ అథారిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్, మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలకి అధికారాలు మరియు బాధ్యతల గురించి మాట్లాడుతున్నది. మరి మున్సిపాలిటీలకు ఎన్ని అధికారాలు విధులు గురించి మెన్షన్ చేశారు అంటే 18 రకాల అధికారాల విధుల గురించి మెన్షన్ చేశారు. అయితే 12th షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో కొత్తగా చేర్చారు. ఇది ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పివి నరసింహారావు గవర్నమెంట్ 1992లో 12వ షెడ్యూల్ను క్రియేట్ చేసి అందులో మున్సిపాలిటీలకి అధికారాలు బాధ్యతలు అంటే ఏంటిది ఇక్కడ పవర్స్ అండ్ డ్యూటీస్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 9th షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951లో ల్యాండ్ రిఫార్మ్స్ను ఏర్పాటు చేసి ల్యాండ్ రిఫార్మ్స్ను ఏర్పాటు చేసింది ఏ గవర్నమెంటు? నెహ్రూ గవర్నమెంటు. ఓకేనా. ఇక 3rd షెడ్యూల్ వచ్చేసి పదవీ ప్రమాణ స్వీకారాలు అంటే రాజ్యాంగంలోని కొన్ని పదవులకు సంబంధించిన పదవీ ప్రమాణ స్వీకారాల గురించి 3rd షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి మనకు 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ అధికారాల పంపిణీ గురించి 7th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసాము. ఆన్సర్ అనేటువంటిది దీన్ని చూద్దాం మనం. ఇక్కడ 3rd షెడ్యూల్ ఎక్కడ ఉన్నది? 3. సో A3 ఎక్కడ? ఇక్కడ. ఇందులో ఉన్నది ఏలో ఉన్నది, సిలో ఉన్నది. నెక్స్ట్ 7th షెడ్యూల్ వచ్చేసి 2. సో ఇక్కడ ఇది రైట్ ఆన్సర్. ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ బేటా. ఇక్కడ 39వ క్వశ్చన్కి సంబంధించి ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూద్దాం. లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యంలు భారత సంచిత నిధిపై ఛార్జ్ చేయబడతాయి అన్నాడు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకోబడతాయి లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యమును. సో 97వ ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతభత్యం, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల జీతభత్యం గురించి 97వ ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది. ఈ జీతాలను ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకోబడుతుంది. కాబట్టి లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యాలను ఎక్కడి నుండి తీసుకుంటారు? సో ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకోవడం జరుగుతాయి. నెక్స్ట్ అధికార హోదాల క్రమంలో లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రిని మినహాయించి ఇతర కేంద్ర కేబినెట్ మంత్రుల కంటే అధిక స్థాయిని కలిగి ఉంటారు. వాళ్ళకంటే అధిక స్థాయిని కలిగి ఉండరు. సో కేబినెట్ హోదా ఇవ్వబడుతుంది లోక్సభ స్పీకర్కి, కానీ వాళ్ళకంటే అధిక హోదా అనేది ఇవ్వబడదు. కేంద్ర కేబినెట్ మంత్రుల కంటే అధిక హోదా లేదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా. సో వీళ్ళ కేబినెట్ హోదా ఇవ్వబడుతుంది లోక్సభ స్పీకర్కి. ఓకేనా, అంటే వాళ్ళతో ఈక్వల్, అంతేగాని వాళ్ళకంటే అధిక హోదా లేదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో 1 మాత్రమే రైట్. ఓన్లీ 1 అనేది ఎక్కడుంది? ఏ అనేటువంటి ఆప్షన్లో